మా ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు, మా పార్టీ అధ్యక్షులు మరి ఎల్ఆర్ఎస్ మీరు అసెంబ్లీలో మాట్లాడిన విధంగానే మరి ఎల్ఆర్ఎస్ని నో ఎల్ఆర్ఎస్ అని, అది ఏదో డబ్బు సంపాదించడానికి ఎల్ఆర్ఎస్ చేస్తారని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, దానికి ఈ విధంగానే మళ్ళీ ఇవాళ ప్లేట్ మార్చి ఎల్ఆర్ఎస్ డబ్బు కట్టించుకోండి, ఎమ్మటి ఎల్ఆర్ఎస్ చేయండి అని చెప్పి ఇలా మీరు చేసే ప్రయత్నం 25 లక్షల మందికి, మరి ఇలా 25,000 మందికి 25,000 కోట్ల రూపాయలు మీరు ఖజానా నింపుకోవడానికి చేసే ప్రయత్నం చాలా చెడ్డదని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి బట్టి కుమార్ గారు మీరే ఆ రోజు ఈ విధంగా చేయటం మంచిది కాదు, పేద ప్రజానీకానికి నోట్లు కొట్టడం మంచిది కాదు, మీరు ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్ అని చెప్పినారు. మరి ఇవాళ మళ్ళీ మీరు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయకుండా మళ్ళా తిరిగి ప్రజలను డబ్బు కట్టమని అనటంలో మరి ఔచిత్యం ఏందో మీకు అర్థమవుతుందో మనకు కావట్లేదో. మరి మీరు పేద ప్రజల తరఫున ఉన్నారా లేకపోతే